క్షేత్రజ్ఞన్ రెండుని పற்றி భగవాన్ చెప్పుకొచ్చారు. அறிபவன், அறியப்படும் பொருள், சப்ஜெக்ட் ஆப்ஜெக்ட். அறிபவன் అనేవంటే దృక్, అదావదు అన్నిని அறிஞ்சுకునేవాండు అనేట్గా, అదే బ్రహ్మం అనేట్గా మన చూసాం. ఆ జీవన్, జగత్, ఈశ్వరన్ ఆ మూనునేని సేరిండే ఆ ఉணர்வு பொருள்గా కాన్షియస్ గా ఎది ఉందో అదే, అదావదు జీవన్ రోగా ఉండే ఆత్మ టన్స్ మన చెప్పేవి. ఇంకా ఈ శరీరాన్ని కాళ్ళలోండి తలదాకా ఉండే అన్ని దీనిని అక్కడ ఒక్కొక్క అణువులోని నడిసేదాన్ని గమనించేవాడు. ఆత్మగా ఉండి దాన్ని చూసేవాడు, సాక్షిగా ఉండి దాన్ని ఉణర్ండేవాడు. ఆ బాండుని అనగా ఈ ఉలగం ముழுசுని దానిని ఉణర్ండేవాడు, ఆ ఈశ్వరన్ గా ఉండేవాడు. అన్నినేని ఆ ఒకే ఉణర్వు పొరులే అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఈ శ్లోకం మూలంగా దాన్ని చెప్పినారు. సరే, అన్ని ఒకటే అనేప్పుడు ఆ జీవన్ వచ్చి సంసారిగా ఉన్నాడు, ఈశ్వరన్ ఉణర్వు పొరుల్ అంటే ఆ ఇறைவன் రెండు ఒకటే అంటే ఇறைவன் సంసారి ఎవిరాండా అనేప్పుడు ఈ అజ్ఞానం அறியாமை ఉండేదానిచ్చే ఈ ప్రాబ్లం. అజ్ఞానం లేకపోతే జ్ఞానం వచ్చేప్పుడు ఇది అన్ని నేని ఒకటినే ఉంటది. జ్ఞానం అనేది ఏమి? ఏ ఆత్మ జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం, ఈ ఐక్య జ్ఞానం అన్ని ఒకటే అట అనేసి వాడు దోండు తెలుసుకుంటున్నాడో వాడికి ఈ బంధం మోక్షం అనేది ఒకటినే దొరకదు. వాడికి అర్యమనేది లేకుండా సకామన ఈ బంధంతో వాడికి ఉండదు అనేదాన్ని మనం చూసాము. ఇప్పుడు దానిలో ఒక దీన్ని నేను చెప్పిన, అదావదు అజ్ఞానం అనేది డోరుకు అంటే డోరు ఆ అజ్ఞానాన్ని ఉణర్ందేండో వాడికే అజ్ఞానం అట అనేసి ఒక ఇది చెప్పినాను. ఆ డోరు అజ్ఞానాన్ని ఉణర్దే వాళ్ళు అనేప్పటికి అదావదు ఎప్పుడు మన అజ్ఞానాన్ని ఉణర్ందేమో ఈ அறிபவன், அறியப்படும் பொருள் అటనిసి ఆ త్రిపుటి ఉందేక, அறிபவன், அறியப்படும் பொருள் అటనిసి ఆ మూడుగా ఉండేదిని మన దాన్ని మన చూసేప్పుడుగా, అதாவது దాన్ని ఉణర్ందేప్పుడు త్రిపుటిగా ఉణర్ందేప్పుడు, అதாவது అన్ని వేరే వేరేగా భేదంగా మనం ఉణర్ందేప్పుడు ఈ జీవన్ జగత్ అన్నిని వేరే వేరేగా దోరు ఉణర్ందేరో వాళ్ళకే ఆ దీన్ని మనం చూస్తాండాము. అதாவது ఈ ఒళ్ళు అనేదాన్ని తనిగా మనం ఎంచుకుని దానిలో అభిమానం పెట్టేదానించి ఆ అభిమాన నుంచి ఈ భేదాలు అనేది మనకు వస్తుంది. ఆ సమదర్శనం అనేది లేదు. సమదర్శనం లేని దానించి మనకి ఏం ప్రాబ్లం అవుతుంది అంటే దీన్ని మన క్లియర్ అజ్ఞానం అనే అజ్ఞానాలు ఉండేదానిచ్చే దానిని మన పురించుకుందుకు వెళ్ళ ఉంటుంది. ఈ అజ్ఞానం ఉండే ఆ ఆబ్జెక్ట్ అదావదు அறியாமைని మన విளக்காల అటానిసి ఆ దల్లోనే మన మనస్సు ఉండేదానించి ఈ அறிபவன், அறியப்படும் பொருள் ఈ రెండుని ఉండే సంబంధం ఏమి అనేది ఇంతని మనం చూసేదానికి మన మనస్సు అక్కడ రెండు ఒకే తయారు చేసింది వెళ్ళదు. அறியாமைలోనే మూలికి ఉండప్పటికి అదే దీన్ని పెట్టి ఈ రెండుకి ఏం సంబంధం అనే దానిని మన యోచించింది వెళ్ళదు. ఒకరే దీనిని చేసుకుంటా దానిని చేసుకుంటా ఉండింది వెళ్ళవదు అనేదాన్ని ఒకే సబ్జెక్ట్ నాకు రోగం ఉండే ఆ ఉణర్వు పొరుள் ఈ அறியாமைని నోకియే పోతా ఉంది. ఉడల్ పట్టు నుంచి அறியாமைని పెట్టుకునే అన్ని செயల్ని చేతా ఉంది. ఆ దిల్లోనే మూழ்గిపోయి ఉండేదానిచి పట్టు నుంచి దల్లోనే మూழ்గి ఉండేదానిచి దాన్ని ఉడిసి మా அறிபவன் దోండు ఆ அறிபவனுగానే அறியப்படும் பொருள்గాని ఏ సంబంధం అనే దానింతాని అది థింక్ చేసేది లేదు అనేదే ఇక్కడ ఉண்மை. దానిచే అజ్ఞానం దోరు ఉంది అటనిసి నేయించిన అంటే నాకు அறியாமை ఉంది. దోరు దాని వచ్చి அறியாமை
ఆ అరియామేని క్లియర్ ఆ జ్ఞానం మూలంగా ఈ అరియామేని విளக்கிన వాళ్ళకి ఆ అరియామే అనేది లేదు, ఆ భేదం అనేది లేకుండా పోయేప్పుడు అక్కడ హరిபவன் கானே నేను அவித்துனானு అక్కడ హరిபவன் அறியப்படும் பொருள் అనే ఆ విద్యాసలంతా లేకుండా సకాత్ని అది అన్ని తోట్ర మాత్రనే, అది మిథ్యా అనేదాన్ని వాడు పురించుకుంటున్నాడు. ఇదే మెయిన్ థీమ్ ఇదిలో మనకు పురించేదానికి. సరే, దీని పற்றி ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగండా. దీన్ని మన రివిజన్ చేసేప్పుడు ఒక్కోతరే బాగా చూతాడు ఏదైనా సందేహాలు ఉంటాయి. సరే, ఇప్పుడు அடுத்த శ్లోకం పోతాడి. ఇప్పుడు ఇదిలో మొదటి ఈ 2 శ్లోకాలు క్షేత్రం క్షేత్రజ్ఞన్ పற்றி చెప్పినారు. 7வது శ్లోకం వரை 6 దాకానేని ఇదే చెప్పబోయారు. క్షేత్రం క్షేత్రజ్ఞన్ పற்றி చెప్పబోయారు. ఆ క్షేత్రం అనేదాన్ని ఇంకా కొంచెం విளக்கంగా, అదాదు మొదట వచ్చి సురుకంగా ఒక డెఫినేషన్ మాది ఇస్తారు. ఇంకా కొంచెం విరివుగా మన అపరా ప్రకృతిని ఎలా అధ్యాయాల చూసామిగా అదే మారి ఈ ప్రపంచం మొత్తమేని క్షేత్రనే అనేదాన్ని ఈ அடுத்த ఒక 3 శ్లోకాలు చెప్పబోయారు. దాని నేను చెప్పాను అట అనేసి ఒక ప్రతిజ్ఞ చేసేరు భగవాన్ ఇక్కడ 3வது శ్లోకాల ఏం పట్టి నేను చెప్పబోయాను, సురుకంగా చెప్పబోయాను అనేదాన్ని ఈ 3வது శ్లోకాల చెప్పారు సుతాడి. తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ సచ యో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ సచ యో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. తత్ క్షేత్రం యత్ చ యాదృక్ చ యత్ వికారి యతః చ యత్ సహ చ యః యత్ ప్రభావః చ తత్ సమాసేన మే శృణు. తత్ అంటే అందని అర్థం. తత్ క్షేత్రం యత్, యత్ అంటే ఎదు ఎది, యత్ తత్ క్షేత్రం ఎది ఈ క్షేత్రం ఇరిపిడం అనేది ఏమి. దీని పట్టింతా 5 టాపిక్ ని బట్టి చెప్పబోయేను అనేసి ఇక్కడ తిరిగి సురుకంగా తత్ సమాసేన మే శృణు అంటే తత్ సమాసేన, సమాసేన అంటే సురుకంగా అని అర్థం. ఇంకోతరే నేను దీని పట్టి సురుకంగా చెప్పాను విను అటని. శృణు అంటే విను అని అర్థం. నేను సురుకంగా చెప్పబోయాను. మే అంటే నాతోండి నువ్వు విను, ఎన్నిడమిరుతే కేట్పాయ్ అట అనేసి భగవాన్ అర్జునంతో చెప్పారు. ఏమి టాపిక్ అనే యత్ తత్ క్షేత్రం ఏది ఈ క్షేత్రం, క్షేత్రం అంటే ఏమి, ఈ ఇరిపిడం అంటే ఏమి అనేది మొదటి పాయింట్. మనం ఏర్కడవే చూసాము ఇరిపిడం అనేది ఈ శరీరం అటనేసి. అది వచ్చి సురుకంగా అప్పుడు చెప్పినారు. మనం వచ్చి మన ఏ నిలైలో ఉండామో దాని అడిపడిగా పెట్టుకో. మనం వచ్చి ఈ ఒళ్ళే ప్రధానం అటనేసి ఉండేదానిచి మొదట దాని ఇరిపిడంగా చెప్పినారు. దానిలో ఉండే ఆత్మాని అనేసి దాని ఆ యాంగిల్లో మొదట క్షేత్రం అనేది శరీరనే. శరీరం అంటే ఏమి అళింజిపోయేది శరీరం, తీర్యతి అట అనిసింత చూసాము. క్షయాత్ అంటే అలించేదానిచ్చి అది శరీరం క్షేత్రం. అదావదు పుణ్య పాపాన్ని విளைவிచ్చేదానిచ్చి అది వచ్చి ఒక వయల్ మారి అనే దానితో మన ఏర్కనవే చూసాము. ఈ ఇరుపిడం అనేది ఏమి అనేదాన్ని ఇంకా విளக்கంగా ఇంకా కొంచెం క్షేత్రం అనేది ప్రపంచం మొత్తం అనేదాన్ని ఇంకా అడుతు చెప్పబోయారు. దానికే ఆ క్షేత్రం అంటే ఏమి అనేదాన్ని చెప్పేవును.
అనగా యాదృక్ యాదృక్ అంటే ஏன் தன்மை దానికి எந்த தன்மையுடன் கூடியது ஏன் தன்மைతో అది ఉంది ఎప్పటిపట్టదు లేదా ఏం తన్మైతో అది ఉంది దానిuடைய తన్மை ఏమి అనే దాని పற்றி రెండవది టాపిక్ అది అనగా యత్ వికారి ఏమి వికారాలు మారుదల్கள் దల్లో వస్తుంది ఏం నిలైలో ఎట్టా మారుతా అది ఉంది ఈ క్షేత్రం అనేది ఆ క్షేత్రనుடைய మారుదల్கள் ఏవి దల్లో ఉండే వికారాలు ఏమి దాని పற்றி చెప్పబోయేరు అనగా యతః చ యత్ యతః చ యత్ అంటే యతః అంటే ఏ కారణాలుండి యత్ అంటే ఈ కార్యం అనేది తోండ్రుతుంది ఏ కారణాలుండి ఈ కార్యం అనేది తోండ్రుతుంది అதாவது మనం ఏర్కనవే చూసిందాము మాయా తత్వం అనేది ఇక్కడ అన్నికి అవ్యక్తం అనేప్పుడు మనకు తోండ్రా నిలైలో ఉండి ఈ తోండ్రే అవ్యక్తం అంటే కంటికి తెలకుండా ఆ అవ్యక్త నిలైలోండి వ్యక్తం తోండ్రే నిలైకి కార్యంగా ఉత్పత్తి అవుతుంది ఆ కారణ కార్యానికి అప్పార్పట్టదే ఆ ఉణర్వు నిలై అనేది ఈ కారణ అనేదాన్ని ఇక్కడ మాయా తత్వం అనేట్టుగా ఎత్తుకుని అవ్యక్తం అదాదు తోండ్రా నిలైలో ఉండే ఆ కారణం ఆ కారణాలోండి కార్యం అనేది తోండ్రుతుంది అది ఏమి అనే దానిని ఇంకా చూడపోయాం యతః చ యత్ అనేప్పుడు ఏ కారణాలోండి ఏ కార్యం అనేది తోండ్రుతుంది సహ చ యహ సహ చ యహ అంటే సహ అనేది ఇక్కడ క్షేత్రజ్ఞన్ దోరు ఆయి క్షేత్ర యహ అంటే యార్ దోరు ఆ క్షేత్రజ్ఞన్ మొదటి వరలో క్షేత్రం అనే దాన్ని పట్టి చెప్తారు క్షేత్రంలో 4 టాపిక్స్ పేరు ఏమి క్షేత్రం అంటే ఏమి అది ఏ తన్మయతోని ఉంది అనగా దానిలో ఏమి మారుదల్கள் నడుతుంది ఏమి మారుబట్ట నిలయలు ఉంది అనగా యతః చ యత్ అనేప్పటికీ ఏ కారణాలుండి ఏ కార్యం అనేది తోండ్రుతుంది అనేదానిని ఇక్కడ క్షేత్రం అనే దీని పట్టి చెప్పబోయేను అటానిసి భగవాన్ చెప్పారు ఫస్ట్ లైన్ లో క్షేత్రాన్ని పట్టి ఏమి చెప్పబోయేను అనే దాన్ని చెప్తారు அடுத்து సహ చ యహ యహ అంటే యార్ సహ అంటే అవన్ అటాని అర్థం దోరు యార్ అవర్ అటాని అర్థం యహ చ సహ అంటే యార్ సహ అంటే అవర్ దోరు అది దోరు ఇక్కడ డోర్ని పట్టి చెప్పేది ఆ ఉణర్వు పొరులుగా ఉండే క్షేత్రజ్ఞన్ ఇక్కడ మ్యాటర్ అంటే ఈ పొరులుగా ఈ ప్రపంచంగా ఉండేది ఏమి దాని పట్టియ విளக்கని అనగా ఈ ఉణర్వు పొరులుగా ఏది ఉంది దాని పట్టినే ఇక్కడ చెప్పబోయేను ఈ వేదాంతాల్లోనేని మనకు సృష్టి అటాని చూసేప్పటికేని ఈ రెండు సేరిందే ఈ పடைப்புగా ఉంది ఉణర్వు పొరుల్ కాన్షియస్నెస్ అని చెప్పేము అదిని మ్యాటర్ అంటే ఈ జడంగా ఉండే ఆ జడతత్వంగా ఉండేది ఈ జడతత్వాన్ని అనగా ఈ அதாவது க்ஷேத்ரஜன் அறிபவன் అటాని చెప్పేమే ఇక ఆ ఉణర్వు పొరుల్ కాన్షియస్నెస్ అటాని సింతా చెప్పేము దాని పట్టినే ఇక్కడ మన చూడబోయేము ఇక్కడ వచ్చి అటంటే ఏమి ఆ ఉణర్వు పొరులంటే ఏమి అనగా యత్ ప్రభావః చ అనేప్పుడు ఆ உணர்வு பொருளுடைய ప్రభావం అంటే పెరుమై మహిమై విభూది వల్లమై అయ్యా కానీ మన రాసుకోవచ్చు ప్రభావం అంటే పెరుమై మహిమై ఈ క్షేత్రజ్ఞన్ ఇరైవన్ అట అనిస్తా చెప్పేమి ఆత్మ బ్రహ్మన్ అట అనిస్తా చెప్పేము దాని ఉడయ పెరుమై ఏమి మహిమై ఏమి ఆ ప్రభావం ఏమి అనే దాని అన్ని నేని
తత్ ఇది అన్నిని పట్టిని సమాసేన సమాసేన అంటే సురుకంగా మే మే అంటే ఎన్నిడమిருந்து నాతోండి శృణు కేట్పాయ్ నాతోండి నువ్వు విను అట అనేసి భగవాన్ ఎవరితో చెప్పారు అర్జునంతో చెప్పారు. ఇక్కడ ఫస్ట్ లైన్ లో క్షేత్రం పట్రి చెప్పాము. క్షేత్రం పట్రి ఏం తెలుసుకోపోయాము అనే దాన్ని పట్రి భగవాన్ చెప్పారు. క్షేత్రం అంటే ఏమి, దానిடைய தன்மை ఏమి, అది ఏమి మారుబట్ట నిలయகள் అవుతుంది అనగా నాలుగవది వచ్చి అది ఏ కారణాలుండి కార్యంగా తోండ్రుతుంది అనేదాన్ని చెప్పారు. அடுத்து ரெண்டாவது லைன்లో క్షేత్రజ్ఞని పట్రి చెప్పారు. క్షేత్రజ్ఞ అంటే ఏమి, దానిடைய ప్రభావం, దానిடைய మహిమ ఏమి, నేను అన్ని పట్రి నేను సమాసేన సురుకంగా నువ్వు పురించుకుందుకోసం నేను చెప్పాను విను. దేనికోసం అడదా వింటానే ఉన్నాండి, దేనికోసం విను అటానికి ఒక వార్త వేసారు. ముఖ్యమైన తావులో పూరా బాగా విను అని చెప్పేప్పటికి వాళ్ళ గమనాన్ని ఈర్తే దానికోసం అట మారి వార్తలు వేస్తుంట. అట ఉండేప్పటికి ఇంకా కొంచెం గమనంగా ఆ టాపిక్ ని ఇంకా వచ్చే టాపిక్ వద్దు ముఖ్యమైనది దానికి గమనంగా విను అటానికి చెప్పేట్టుగా ఎత్తుకోలే. సరే, ఇప్పుడు దానికి அடுத்தது నాలుగవది శ్లోకాలో ఇప్పుడు ఈ మ్యాటర్ ప్రిన్సిపల్ కాన్షియస్నెస్ దీని రెండుని పట్టియే ఇప్పుడు அடுத்து చెప్పబోయేరు. దాని ముందాத்தி ఈ ஞானானுடைய பெருமைని, ఈ உண்மை ஞானாన్ని பற்றிய பெருமைని பற்றி, திருவினி மகிமைని பற்றி దాని புகழ்ந்து அடுத்த ஸ்லோகம் நாலாவது ஸ்லோகம் வச்சு దానిடைய பெருமை மகிமை மகாத்மியனை பற்றி చెప్పారు. సుతడి ऋषिभिर्बहुधा गीतम् छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः. ऋषिभिर्बहुधा गीतम् छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः. ऋषिभिः बहुधा गीतम् छन्दोभिः विविधैः पृथक् ब्रह्मसूत्रपदैः च एव हेतुमद्भिः వినిశ్చితైహి. ఈ ఉన్మని ఏ ఉన్మని, ఈ కాన్షియస్నెస్, ఈ ఉన్మై అనేదాన్ని మన ఇక్కడ சேர்த்துக்கோல. அதாவது ఈ సత్యం, అదాவது ఈ కాన్షియస్నెస్ ప్రిన్సిపల్ అనేది, ఈ ఉணர்வு பொருள் అనేదే సత్యం. ఆ మ్యాటర్ ప్రిన్సిపల్, అதாவது ఈ జడ ఉலகம் అనేది వచ్చి మిథ్యా అనే ఈ ఉన్మైని పற்றி దూర్మా ఉపదేశించారు. రిషిభిహి, రిషిభిహి అంటే రిషిகளால் అటానికి అర్థం. తృతీయ మూడవది విభక్తి బహువచనం. రిషిభిహి అంటే రిషిகளால், బహుదా అంటే పల విధంగా. రిషిలు వశిష్ఠరే మెయిన్ గా మనకు వ్యాసర్ వశిష్ఠర్ వాళ్ళే నింద దీని పற்றி రాసిండారు. దానిచ్చి ఆ రిషిகளால் బహుదా అంటే పల విధంగా. గీతం, గీతం అంటే ఉపదేశిக்கப்பட்டுள்ளது. గీతం అంటే యాక్చువల్ పాడపట్టుள்ளது అటనేసి ఒక అర్థం ఉంది. కాబట్టి మన ఇక్కడ వచ్చి ఉపదేశిக்கப்பட்டிருக்கிறது అటనేసి ఎత్తుకోలే. ఇక్కడ వచ్చి ఉపదేశం చేసిండారు. ரிஷிలు దెల్లో ఉపదేశం చేసిండారు. స్మృతి, అదావదు స్మృతి, పురాణం, ఇతిహాసం ఇటాదిల్లోంతా మనకు ఈ విషయాల్ని పట్టి మనకు ఉపదేశం చేసిండారు. వేదాలని వచ్చి స్మృతి అంటారు. స్మృతి అంటే అది వచ్చి అపౌరుషేయం అటానిసిత మనం చెప్పిండాము, చూసిండాము. అదాவது అపౌరుషేయం అంటే మనుషులు వచ్చి దాన్ని చెప్పింది లేదు. అది వచ్చి
దేవవాక్గా అసరీరిగా వచ్చిందని ఈ రిషిలు కండు ఉనర్ந்து దాన్ని చెప్పినది. అది వచ్చి రిషిలుగా రాసింది, మనసులో వాళ్ళుగా ఎంచి రాసింది లేదు. అది వచ్చి ఉణర్ந்து ఆ ఉణర్వుగా వచ్చినది. అది వచ్చి అసరీరిగా వాళ్ళకి మనసులో తోன்றிంది. అది వచ్చి అపౌరుషేయం అంటారు వేదాలని. దానించి దాని శృతి అంటారు. శృతి అంటే ఒక్కొక్కరు విని విని వచ్చింది, ఒక రాసింది లేదు. అది వచ్చి పెద్దాలు మహానులతో విని విని వచ్చింది. దానించి దాని శృతి అంటారు. శృతి అంటే చెవిలో విని వచ్చిన విషయాలే. ఇక్కడ స్మృతి అంటే ఆ విన్న విషయాల్ని మనసులో పెట్టుకుని దాని అడిపడిగా పెట్టుకుని రాసిన ఇతిహాసాలు. ఇతిహాసాలతో ఏమి? రామాయణం, మహాభారతం, అది ఇతిహాసం చెప్తాం. అదే మరి పురాణాలు, నిండా 18 పురాణాలు, ఏకపట్ట పురాణాలు ఉంది. ఆనక గీదే మహాభారతాలనే వచ్చును. ఆనక భాగవతం ఇట్టాదింతా ఉంది. ఇది అన్ని నేని స్మృతి అంటారు. అదావది వేదాలు ఉండే విషయాల్ని అందరు పురించుకునే, అందరు పక్వం లేని వాళ్ళు కూడా పురించుకునే విధంగా కథలు మూలంగానో లేకపోతే దాన్ని వచ్చి వేరే వేరే విధంగా దాని విளக்காలు ఇచ్చేదే ఈ స్మృతి అనే. అది వచ్చి ఋషులు వాళ్ళ మనస్సులో ఆ వేద కరుతులాని అన్ని మనసులో ఎత్తుకుని దాని వేరే విధంగా ప్రెసెంటేషన్ ఇచ్చిండారు. దాని వేరే విధంగా దాని ఇదిహాసం కథల మూలంగానో లేకపోతే కవితల మూలంగానో ఏదో ఒక వేరే టైప్ లో దాన్ని మనకు ప్రెసెంట్ చేసిండారు. అట్ట మనకు ప్రెసెంట్ చేసిండారు, దాంతో రాసి పెట్టిండారు. దాని స్మృతి అట అనేసి చెప్పుతాం. స్మృతిలో పురాణాలు, ఇతిహాసాలు ఇట్టాదింతా వచ్చును. దానే ఇక్కడ చెప్పారు ఋషిభిః బహుదా గీతం. ఈ ఋషులు అందరినేని వేరే 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 విధంగా పల విధంగా మనకు దీని ఉపదేశం చేసిండారు. మన కళాచారాలో ఏకపట్ట పుస్తకాలు మీరు లైబ్రరీ దీని పట్టి మన ఈ విషయాల్ని వేదాంత కరుతులని ఎన్ని పుస్తకాలు ఉంది, ఏమి డోర్ రాసిండారు అట్ట అనేసి ఏమైనా మీరు ఎత్తి యూట్యూబ్ లో దిల్లో సర్చ్ చేసి చూసినారంటే మీకు తెలుసును. ఏకపట్ట బుక్స్ అది వచ్చి ఆ కడల్ అలవు మళை அளவு అంటే అంత அளவுக்கு అది వచ్చి కణక్లోనే లేని அளவு అంతకోటి విషయాల్ని మహాన్లు రాసి పెట్టిండారు. అట్ట పల విధంగా ఉపదేశం ఈ విషయాల్ని చేసిండారు. సరే, அடுத்தొచ్చి ఛందోభిః వివిధైః పృథక్. ఛందోభిః అంటే ఛందస్ అంటే వేదాల్ని కూర్చేది. రిక్, యజుర్, సామ వేదాలు ఉందేగా, ఆ వేద స్థుతుల మూలంగా పల వழிలో వివిధైః అంటే అదిని పల విధంగా పృథక్ అంటే మిగ తెలివిగా, బాగా తెలివిగా దీని తెలివిగా అనేప్పుడు ఈ కాన్షియస్ ఉణర్వు పొరులంటే ఏమి, ఈ జట తత్వం అంటే ఏమి అనేదాన్ని తెలివిగా పిరిచి మనకు ఉపదేశం చేసిండారు. ఛందోభిః అంటే ఆ వేదాల మూలంగా కూడా వేదం రిక్, యజుర్, సామ అథర్వణ వేదాల్లోని దీని పற்றி తెలివిగా ఉపదేశం చేసిండారు. అనగా బ్రహ్మసూత్ర పదైః చ ఏవ. ఈ బ్రహ్మసూత్ర పదైః అనేప్పుడు బ్రహ్మసూత్రం అనేది వ్యాసర్ రాసిన ఒక ఇది బ్రహ్మాని పற்றி సూత్రాలు అంటే చిన్న చిన్న అథాదో బ్రహ్మ జిజ్ఞాస అటాని వాక్యాలు, చిన్న చిన్న వాక్యాలు మూలంగా మనకు ఈ బ్రహ్మాని పற்றிய தன்மையை, பிரம்மன் பற்றிய தன்மைலாని క్లియర్ గా ఈ క్షేత్రజ్ఞన్ బ్రహ్మన్ ఈశ్వరన్ అటానిస్తా చెప్పేమిగా
ఆ ఉణర్వు పొరులంటే ఏమి అనేదాన్ని యుక్తి మూలంగా తానే ఇక్కడ హేతుమద్భిహి అటనిసి చెప్పిండారు. அடுத்தது ఈ బ్రహ్మసూత్ర పతైహి అంటే బ్రహ్మసూత్ర బ్రహ్మాణి పற்றி బ్రహ్మాణి తెలివిగా విளక్కేదానికి ఇదే అటనిసి విளక్కేదానికి చెప్పే ఆ వాక్యాలే బ్రహ్మసూత్ర పదైహి అని అర్థం. అది వచ్చి హేతుమద్భిహి ఆ వాక్యాలు ఎట్టా ఉంది, అది వచ్చి సరైన కారణాలు యుక్తి మూలంగా. యుక్తి అంటే ఇది ఇట ఉంటే అదాదు ఇప్పుడు కొండలో మనకు పొగ తెలుతుంది అంటే మన అనుమానం చేసేది పొగ తెలితే కండిపా అక్కడ ఐందార ఉంది అట అనేసి మన పురించుకుంటున్నాము. యుక్తి ఇక్కడ పొగ ఉంది, దాని నుంచి కండిపా అక్కడ ఐందార ఉంది అట అనేసి ఆ యుక్తి మూలంగా మన పురించుకుంటున్నాము. అట మరి అన్ని తత్వశాస్త్రం మీమాంసా శాస్త్రం శత్రు ఇదింత మనకు క్లియర్ గా తెలిసేప్పుడు న్యాయ శాస్త్రం అటాని ఉంది. దానింత మనం క్లియర్ గా పురించుకునేప్పుడు దాంతో చదివి ఎట్టా తక్కం చెయ్యాల, ఎట్ట మారి ఏ ఒక విషయాన్ని ఒకటిని క్లియర్ గా మన పురించుకుంది ఎట్టా మారింత కేள்విలు అడగాల, ఎట్టా మారి దాని సరిగ్గా తీర్మానానికి ఎత్తు రావాల అనే దానింతని చెప్పించే శాస్త్రాలు దీంతని. ఇదింత మన దీన్ని పెట్టుకుని యుక్తి మూలంగా దాని తీర్మానం వినిశ్చితైకి అంటే తెలివిగా తీర్మానం చేసేది దీర్ఘంగా ఇదే అటాసి వివేకం మూలంగా మన ఇది ఉరుది చేసేది నిశ్చయం చేసేది వినిశ్చితైకి. అటువంటి వాక్యాలు ఈ బ్రహ్మసూత్ర వాక్యాలే. దాని మూలంగా దీని వచ్చి క్లియర్ గా ఈ బ్రహ్మం అంటే ఏమి, క్షేత్రజ్ఞ అంటే ఏమి, గుణరూపరులంటే ఏమి, ఈ జడతత్వంగా ఉండే విషయం అంటే ఏమి, ఇది సత్యం అది మిథ్య అనేది దాన్ని క్లియర్ గా విளக்கிండారు. దీని వచ్చి ఇంకోటి కూడా గురుపరానంద స్వామి చెప్పినారు. గురుపరానంద స్వామి చెప్పినారట, ఈ ఒక జ్ఞానం పట్టి మన ఒక జ్ఞానం ఉంది తెలుస్తనేక అందరూ దాని చదవాలని ఎంచుతారు. దాని ఒక అడ్వర్టైజ్మెంట్ మారి ఒక విళంబరం మారి ఈ శ్లోకం అమంజింది అనేట్లా చెప్పినారు.